ఇవాళ కమ్మనైన 7 కప్ స్వీట్ చేసుకుందాం. సో ఈ స్వీట్ కోసం ఒక ఫుల్ కప్ శనగపిండిని తీసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి లంప్స్ ఫామ్ అవ్వ, ఆ ఉండలు అవి ఫామ్ అయితే మనకి స్వీట్ టేస్ట్ పోతుంది. సో బాగా జల్లించుకోవాలి. అండ్ దీనికి నాన్ స్టిక్ ప్యానే మనం ప్రిఫర్ చేద్దాం, ఎందుకంటే అప్పుడు కిందకి అంటదు, ఇంకా తొందరగా మాడదు. సో మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండిని కొంచెం దోరగా వేయిద్దాం. దీనికి బేసన్ లాడుకి వేయించినంతసేపు వేయించక్కర్లేదు, ఒక 3-4 నిమిషాలు వేయించేస్తే చాలు, మనకి మంచి వాసన వస్తుంది. అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. అలాగా సిమ్లోనే ఉండాలి. ఈ స్వీట్ అవుతున్నంతసేపు మనం సిమ్లోనే ఉంచుకోవాలి, మంట పెద్దది పెట్టకూడదు. సో అలా నెమ్మదిగా వేపాలి, మనకి మంచి వాసన వస్తుంది. ఇంకా దానివల్ల మనకి తెలుస్తుంది వేగిందని. సో మనకి ఇది వేగింది అని తెలియగానే నెక్స్ట్ ఒక ఫుల్ కప్పు కరిగించిన నెయ్యి తీసుకుందాం. ఇది 7 కప్ స్వీట్ అంటే మనం 7 కప్స్తో ఇంగ్రీడియంట్స్ వేస్తాం. ఇప్పటికీ 2 కప్పులు అయిపోయాయి. ఒకటి శనగపిండి, ఇంకా నెయ్యి వేసాము. సో నెయ్యిలో కూడా ఇది ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం అలా కొంచెం నేతిలో. ఏం లేదు, ఈ స్వీట్ అంతా మొత్తం అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వడమే, మిక్స్ అయ్యి దగ్గరికి రావడమే. ఇంకా 7 కప్ స్వీట్, ఇంకేం అవసరం లేదు. అలా నెమ్మదిగా స్వీట్ అవుతున్నంతసేపు అలాగా దగ్గరికి చేసి వేయించుకోవడమే. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసి కరిగిస్తున్నాము. సో యాక్చువల్లీ ఈ స్వీట్కి 3 కప్పుల పంచదార అంటారు, కానీ అప్పుడు మనకి తీపి బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక పంచదార బదులు మనం 1 కప్పు నట్ పౌడర్ వేస్తాం. జీడిపప్పులు ఇంకా బాదం పప్పు కలిపి మిక్సీ చేసి వేసిన పౌడర్ అది. నెక్స్ట్ ఇప్పుడు 1 కప్ షుగర్ వేస్తాం కదా, ఇప్పుడు 2 కప్ పంచదార వేసి మళ్ళీ కరిగించుకుంటున్నాం. అంతేనండి, ఈ స్వీట్ అంతా అలా తిప్పుతూనే ఉండాలి, కొంచెం ఓపిక చేసుకొని తిప్పడమే. అయితే మనకి మైసూర్ పాక్ కన్నా ఇదే సులువు. మనకి అదేంటి సిరప్ ఉంటుంది కదా, పాకం, అది కన్సిస్టెన్సీ అవి చూడాల్సిన అవసరం లేదు. మొత్తం అన్నీ వేసి అలా తిప్పుతూ ఉండడమే, అలా కలుపుతూ ఉండడమే దగ్గరకు వచ్చేంత వరకు. ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు ఈ స్వీట్కి. అయితే టేస్ట్ మాత్రం చాలా కమ్మగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ స్వీట్. ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాము. 1 కప్పు నిండా కొబ్బరి. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను, మీరు పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి పొడైనా వేయచ్చు, పర్వాలేదు. మనకి టేస్ట్లో ఎటువంటి చేంజ్ ఉండదు, బాగుంటుంది ఏది వేసినా. సో ఇదిగోండి, ఇప్పుడు ఇదే వేసాక జీడిపప్పు ఇంకా బాదం కలిపిన నట్ పౌడర్ వేస్తున్నాం. ఇది కమ్మటి టేస్ట్ ఇంకా స్మెల్ని కూడా ఇస్తుంది, మంచి వాసన వస్తుంది స్వీట్కి. అన్నీ వేసేసినట్టు ఇంకా 1 కప్పు పాలు ఒకటి ఉండిపోయాయి, అదిగోండి ఇదే మన లాస్ట్ 7th కప్పు పాలు వేసి నెమ్మదిగా కలుపుకోవడమే. ఇంకేం లేదండి, అన్నీ వేసేసాం కదా, నెమ్మదిగా అలా కలుపుతూ ఉండడమే. ఇంకా స్వీట్ అంతా అదే. ఆఖరిన కొంచెం యాలకుల పొడి వేస్తాం, అంతకుమించి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం వేసేది ఏం లేదు. అలా ఓపిక మీద సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఈ స్వీట్ అవ్వాలంటే కొంచెం ఓపిక ఉండాలి, అంతే, ఇంకేం కాదు. అలా నెమ్మదిగా తిప్పుకోవడమే. కానీ ఏమాత్రం మనం పొయ్యి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. కొంచెం తిప్పడం ఆగినా మాడిపోవడం లాంటివి జరగచ్చు. సో అలా స్వీట్ అయినంత వరకు పొయ్యి దగ్గరే ఉండి అలా తిప్పుతూనే ఉండాలి, ఇంకా మంట కూడా పెంచకూడదు. అలా సిమ్లోని అలా నెమ్మదిగా కలుపుకుంటూ అలా తిప్పుతూ ఉండాలి గరిటెని.
ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే ఉంది. మనకి మిక్చర్ కూడా బాగా థిక్ అయింది. ఇప్పుడు స్వీట్ అయిందా లేదా అనేది చెక్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఒక చిన్న ముక్క తీసుకోవాలి. తీసుకుని చూస్తే మనకి అర్థమవుతుంది. అది ఉండకడితే అయిపోయినట్టు, లేకపోతే ఇంకా అవ్వనట్టు, ఇంకా కొంచెంసేపు పొయ్యి మీదే ఉంచాలి అని అర్థం. సో ఇప్పుడు కొంచెం చూద్దాం. ఇలా చిన్నది తీసి ఇలా చుట్టడానికి ట్రై చేయాలి. ఇప్పుడైతే స్వీట్ ఇంకా అవ్వలేదండి, చూసారా, అవ్వట్లేదు. అంటే ఇంకా కొంచెంసేపు పొయ్యి మీద మరగాలి, ఇంకా కొంచెం మనం తిప్పాలి అని అర్థం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, కొంచెం సేపు తిప్పితే అయిపోతుంది. ఆల్మోస్ట్ కడుతుంది. సో అలా తిప్పుతూ ఉంటాం నెమ్మదిగా. ఇప్పుడు కొంచెం యాలక పొడి, ఒక 1/2 టీ స్పూన్ యాలక పొడి వేసాం. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది, అయిపోయినట్టుగానే ఉంది. ఒకసారి చూసి చెక్ చేద్దాం. చూసారా, ఇలా ఉండలాగా అయింది కదా. ఇలా అయితే మనకి స్వీట్ అయిపోయినట్టు అర్థం అన్నమాట. సో స్వీట్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసి, నేను ఒక కేక్ టిన్ లాంటి టిన్ తీసుకున్నాను. దాంట్లోని బటర్ పేపర్ పెట్టాను. ఇలా బటర్ పేపర్ పెడితే స్వీట్ తీయడానికి మనకి సులువుగా ఉంటుంది. ఇంకా ఇలాంటి టిన్నుల్లో వేస్తే మనకి షేప్ కూడా బాగుంటుంది, అందంగా వస్తుంది, స్క్వేర్స్ లాగా చక్కగా. ఈ మిశ్రమాన్ని తీసి కేక్ టిన్లో వేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి, చాలా వేడిగా ఉంటుంది. అదిగోండి, ఇప్పుడు నెమ్మదిగా మనకి ఒత్తుకోవాలి. అలా నెమ్మదిగా స్పూన్తోనైనా, లేకపోతే గ్లాస్ని తిప్పి గ్లాస్ని పట్టుకొని దాంతోనైనా నెమ్మదిగా ఇలా సాఫ్ట్ చేసుకొని, మొత్తం సాఫ్ట్గా ఒకే లెవెల్లో ఉన్నట్టు మనం ఇలాగ వేడిగా ఉన్నప్పుడే అద్దుకోవాలి. ఎందుకంటే గట్టి పడ్డాక ఇలా చేయలేము. ప్రస్తుతం బాగా వేడిగా ఉంది. కనీసం ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు చల్లారేదాకా మనం పక్కన పెట్టేయాలి. లేదు మీరు తొందరగా సర్వ్ చేయాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. లేదు అంటే టైం ఉంది అంటే మీరు బయట ఉంచుకోవచ్చు. నేను బయటే ఉంచాను. సో ఒక 30 నిమిషాల్లో అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. స్వీట్ బాగా గట్టిపడేదాకా వెయిట్ చేయొద్దు, ఎందుకంటే అప్పుడు మీకు కట్ చేయడం కష్టమవుతుంది. ఇలా కొంచెం మెత్తగా, ఇలా కొంచెం ఒక 30 నిమిషాలకి కొంచెం చల్లారింది అనగానే ఇలా కట్ చేసేయండి. లేకపోతే మనకి షేప్లో ఈ పీసెస్ ఇలా రావు గట్టిపడ్డాక. ఇప్పుడు ఈ పీసెస్ కట్ చేశాక మనం మళ్ళీ ఒక చోట ఉంచేసుకోవచ్చు. కొంతసేపటికి మనకి కావాల్సిన టెక్స్చర్ వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా కమ్మగా ఉన్నది స్వీట్. పెద్దలకి పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ దీని గురించి మనం వేరే ఎక్కడి నుంచో ఇంగ్రీడియంట్స్ తీసుకురావక్కర్లేదు, చాలా సులువుగా దొరికేవే. తప్పకుండా ట్రై చేయండి, పెద్దవాళ్ళకి పిల్లలకి బాగా నచ్చుతుంది. కమ్మగా ఉంటుంది. మనకి మైసూర్ పాక్ చేసే ఓపిక లేనప్పుడు మనం ఈ 7 కప్ స్వీట్ చేసుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ.